చిన్న చిన్న టీంలే అనుకున్నాం గానీ, ఆ చిన్న చిన్న టీంలు పెద్ద పెద్ద టీంలకు మాత్రం గట్టి పోటీ ఇస్తున్నాయబ్బా! నిజంగా చెప్తున్నాను గదా! ఇందాక చూసిన మ్యాచ్‌ని బట్టి నాకు అర్థమైంది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఇది మ్యాచ్ 5 రివ్యూ. సో, ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ నేపాల్ వర్సెస్ ఇంగ్లాండ్. సో, ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ముంబై వాంఖేడే స్టేడియంలో జరుగుతుంది. సో, ఇందులో వచ్చేసి ఐ థింక్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నట్టుంది. సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐయామ్ రాంగ్. నాకంతకు టాస్ మర్చిపోయినా నేను ఎవరు గెలిచారో ఏంటో అని చెప్పేసి. సో, వాళ్ళు 20 ఓవర్స్‌లో 184 ఐ థింక్ 84 184 వాళ్ళు కొట్టారు. సో, ఇందులో వచ్చేసి బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వచ్చిన బెతల్, ఇంకా ఐ థింక్ బ్రూక్ అనుకుంటా, హ్యారీ బ్రూక్, ఇంకా వేరేదో బ్యాటర్ హాఫ్ సెంచరీ చేశారు. సో, మిగతా వాళ్ళంతా ఎవరేం అంత చేయలేదు. బట్లర్ బాగా ఆడతాడు అనుకున్నా కానీ బట్లర్ అంతగా ఏం ఆడలేదు. సో, వాళ్ళు వచ్చేసి లైక్ హాఫ్ సెంచరీ చేశారు. సో, హాఫ్ సెంచరీ వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే ఆ స్కోర్ వచ్చేసి అరౌండ్ 184కేమో వెళ్ళింది. నేపాల్ టీం బౌలింగ్ కూడా చాలా బాగానే వేశారు. వాళ్ళ పేర్లు నాకు అంతగా తెలియదు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఓకే, ఎందుకంటే నేపాల్ టీం కదా, నేను మ్యాచెస్ అంతగా నేపాల్ టీం చూడను. సో, అందుకోసమే మేము అంత గుర్తుండదు. సో, కమింగ్ టు బ్యాటింగ్, నేపాల్ టీం వాళ్ళు బ్యాటింగ్ చేశారబ్బా, చెప్తున్నాను కదా, లిటరల్లీ 184 టార్గెట్ అసలు గెలిచేస్తారా మ్యాచ్ అనుకున్నా. ఆ రేంజ్లో బ్యాటింగ్ చేశారు వాళ్ళు. లిటరల్లీ ఒక్కొక్క బాల్ కొడుతూ ఉంటే మాత్రం ఏమన్నా ఫీల్ వచ్చేది నాకైతే. నిజంగా చెప్తాను కదా, మ్యాచ్ గెలిచిపోతా అనుకున్నా. లాస్ట్ ఓవర్, ఓకే, లాస్ట్ ఓవర్ 6 balls 10 runs, ఓకే, 6 బాల్లలో 10 రన్లు కొట్టాలి. సో, లాస్ట్ ఓవర్ వేసింది శామ్ కరన్ వేసిండు. సో, నేను ఖచ్చితంగా కొట్టేస్తారేమో అనుకున్నా, ఎందుకంటే నాకు తెలిసి ముంబై వాంఖేడే స్టేడియం అది బ్యాటింగ్ పిచ్. ఓకే, సో అంటే నా ఒపీనియన్ ప్రకారం, ఎందుకంటే అక్కడ స్కోర్ పర్లేదు, బాగానే పోతుంది. సో, దాన్ని కూడా చేసేసి టీము బాగానే గెలిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో, ఇది కూడా వాళ్ళు గెలుస్తారేమో అని అనుకున్నాను. బట్ బెటర్ లక్, వాళ్ళు కొట్టలేరు. సో, లాస్ట్కి వచ్చేసి 4 runs తేడాతోటి ఇంగ్లాండ్ వాళ్ళైతే మ్యాచ్ అయితే గెలిచారు. సో, నేపాల్ టీం వచ్చేసి 180 మాత్రమే వాళ్ళు కొట్టారు. సో, నిజంగా చెప్తున్నాను కదా. సో, నేను ముందు వీడియో స్టార్టింగ్లో చెప్పింది ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. చిన్న చిన్న టీంలు అని చెప్పేసి వాళ్ళని అస్సలు తక్కువ అంచనా వేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ ఎడ్జ్ లైక్ 184కి 180 వరకు వాళ్ళు తీసుకొచ్చారంటే వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసి ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈ రివ్యూ. సో, ఒకవేళ మీరు ఆ మ్యాచ్ చూస్తుంటే మీకు మ్యాచ్ ఎలా అనిపించిందో, ఎవరు బ్యాటింగ్ నచ్చిందో, ఎవరు బౌలింగ్ నచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి. సో, ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, అప్పటి వరకు ఉంటా. బాయ్.